హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ పరిటాల మూర్తి. హై రిటర్న్స్ కోసం చాలామంది ఈక్విటీల్లో పెట్టుబడులు పెడుతూ ఉంటారు. అయితే ఇందులో చాలా రకాల ఫండ్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఏ ఫండ్లో పెట్టాలా అనేది ఒక కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. సరైన ఫండ్ని ఎంచుకుని పెట్టుబడి పెట్టగలిగితే ఒక మంచి రిటర్న్స్ వస్తాయి. అలా మంచి రిటర్న్స్ అందించిన ఫండ్స్లో ఒకటైన అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ ఫండ్స్ సాధారణంగా స్టాక్స్తో పాటు డెట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటారు, అందులో కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాయి బ్యాంక్స్ కానీ వేరే సంస్థలు కానీ. ప్రధానంగా ఈక్విటీపై దీన్ని ఫోకస్ అనేది చేస్తారు. పెట్టుబడిలో 65 నుంచి 80% ఈక్విటీలు, అలాగే ఈక్విటీకి సంబంధించిన సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాయి సదరు కంపెనీలన్నీ కూడా. ఇక 20 నుంచి 35% వరకు, అంటే 20 నుంచి 35% వరకు ఒక డెడ్ మనీ మార్కెట్ మార్గాల్లో ఈ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెడుతూ ఉంటాయి. ఈ వ్యూహం అవలంబించడం వల్ల ఒక సమతూకం, అంటే బ్యాలెన్సింగ్ ఉంటుందని సదరు కంపెనీలు భావిస్తూ ఉంటాయి. అప్పుడు మనం అలాంటి హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ని ఎంచుకోవాలి. అది ఏంటి అనేది ఈరోజు తెలుసుకుందాం. సో బ్యాంక్ ఆఫ్ ఇండియా మ్యూచువల్ ఫండ్ తీసుకొచ్చిన అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్ అనేది గడిచిన 5 సంవత్సరాల కాలంలో చూస్తే కానీ 30% వరకు కూడా హై రిటర్న్స్ పర్ యానం సంపాదించి పెట్టింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఈక్విటీ డెట్ ఫండ్ అనమాట. ఇది ఒక డైరెక్ట్ ప్లాన్. ఈ ప్లాన్లో 5 ఏళ్ల క్రితం ఒకళ్ళు ఎవరైనా కూడా 10,000 చొప్పున ఇన్వెస్ట్ చేసి ఉంటే, అంటే వాళ్ళు కానీ ఇన్వెస్ట్ చేసి ఉన్న వాళ్ళకి సిప్ అంటారు దీన్ని, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఈ ప్లాన్ ద్వారా ఒకవేళ వాళ్ళు పెట్టుబడి పెడితే ఇప్పుడు ఎంత అయిందో తెలుసా, అది 13 లక్షల పైగా వచ్చింది వాళ్ళకి. అంటే చూడండి ఎంత సేఫ్ అండ్ సెక్యూర్డ్ ఫండ్ ఇది. గత 3 ఏళ్లలో చూసుకుంటే, ఇది గడిచిన 3 ఏళ్లలో చూసుకుంటే, అంటే 2021 నుంచి 24 వరకు మనం చూసుకుంటే ఈ ఫండ్ 21.24% రిటర్న్స్ అనేది సాధించి పెట్టింది. అంటే ఇన్వెస్టర్లకి ఇది ఒక బోనస్ లాంటిది అనమాట. గత 7 ఏళ్లలో అయితే, అంటే 7 ఇయర్స్గా మనం చూస్తే దీని రిటర్న్ వాల్యూ వచ్చేసి 18.44%. అంటే అంత హై రిటర్న్స్ని రాబట్టింది ఇది. సో బ్యాంక్ ఆఫ్ ఇండియా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఈక్విటీ డెట్ ఫండ్లో కనీసం మనం ఒక లంసమ్గా 5,000 అయినా పెట్టుకోవచ్చు. లంసమ్గా ఒక 5,000 పెట్టేసి ఉంచవచ్చు అలాగా. అదే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనుకోండి, 1,000 రూపాయల చొప్పు నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే 1,000 నుంచి 2,000, 3,000, 4,000, 5,000 ఇలా ఎంతైనా పెట్టుకోవచ్చు. ఈ స్కీమ్ ఫండ్ హౌస్ కానీ మనం చూస్తే బ్యాంక్ ఆఫ్ ఇండియా మ్యూచువల్ ఫండ్ కనెక్టింగ్. ఈ పథకాన్ని జూలై 20, 2016లో లాంచ్ చేశారు యాక్చువల్గా. అప్పటి నుంచి చూసుకుంటే సగటున ఒక వార్షిక రిటర్న్స్, అంటే పర్ యానము 19.49% అయితే వచ్చాయి. ఈ స్కీమ్ బెంచ్ మార్క్ సూచి నిఫ్టీ మిడ్ స్మాల్ క్యాప్ 400 TRI అని చెప్తారు దీన్ని. క్రిసిల్ షార్ట్ టర్మ్ బాండ్ ఇండెక్స్ 30, అంటే 30% ఉంటుందన్నమాట. ఇందులో రిస్క్ లెవెల్ అనేది చాలా హెవీగా ఉంటుంది, అంటే వేరే స్థాయిలో హై రేంజ్లో ఉంటుంది. అందుకనే దీని మీద ఎక్కువ రిటర్న్స్ అనేది వస్తున్నాయి. సో జూలై 31, 2024 నాటికి ఈ స్కీమ్లో కానీ మొత్తం ఎంత రాబడి వచ్చిందంటే ఆల్మోస్ట్ 921 కోట్ల పెట్టుబడులు ఇందులో ఉన్నాయి. అంటే అంతలా పెట్టుబడి పెట్టారు ఈ స్కీమ్లో. అయితే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి మనకు తెలుసు కదా, ఎప్పుడు కూడా రిస్క్ ఉంటుంది. సో సంబంధిత డాక్యుమెంట్స్ అన్నీ మనం చదువుకోవాలి. ఇన్వెస్ట్ చేసే ముందు ఇవన్నీ కూడా తెలుసుకోవడం అనేది మంచిది. సో మంచి మ్యూచువల్ ఫండ్ ఎంచుకోండి, మీరు కూడా ఎక్కువ రిటర్న్స్, యాన్యువల్ రిటర్న్స్ అనేది పొందండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.